హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సరికొత్త వీడియోతో మీ అందరూ కూడా స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనుకుంటున్నాను. సో మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాను నేనైతే చాలా మట్టుకు. సో ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకునైతే రావడం జరిగింది. ఒకవేళ మన యొక్క దేవుమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఒక లైక్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏ విధంగా అయితే మనకి ఆంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మనకి ఆడవాళ్ళకి అని ఉద్దేశించి ఫ్రీ బస్సు పెట్టడం అయితే జరిగింది, మీకు తెలిసిన విషయమే. అలాగనే మన ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఏంటంటే మనకి లేడీస్కి ప్రత్యేకించినటువంటి ఛార్జెస్ ఫ్రీగా అయితే కాదు, కానీ పురుషులకి ప్రత్యేకించిన ఛార్జు, తర్వాత లేడీస్కి ప్రత్యేకించిన ఛార్జ్ పెట్టడం అయితే జరిగింది. కనుక ఈ యొక్క ఛార్జర్ పెట్టడం వల్ల పురుషులకు కానీ తర్వాత స్త్రీలకు కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, లేదంటే వాళ్ళకి ఆ ప్రైజెస్ ఏ విధంగా అంటే జనాలకి నచ్చేటట్లు ఉన్నాయా, లేదంటే జనాలకి బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అన్న విషయాలు కూడా ఈరోజు అయితే మనము ఆ బస్సు ఎక్కి మనమైతే ఈరోజు అయితే తెలుసుకుందాము. నేనైతే ప్రజెంటు ఇక్కడ కొట్యా మా పంచాయతీలో ఉన్నాను. మన పంచాయతీ నుంచి పొట్టంగి మా యొక్క మండలము అక్కడ వరకు అయితే నేనైతే ప్రయాణం చేస్తున్నాను. సో అంటే మా పురుషులకి 15 రూపాయలు అని చెప్పారు, తర్వాత స్త్రీలకు వచ్చి 5 రూపాయలు కేవలము. సో వాళ్ళు ఎంత దూరమైనా అంటే ఆ డిస్టెన్స్ ఎలాగైతే ఆంధ్రాకి అయితే ఇంతవరకు వెళ్ళాలని అయితే అంటే ఫిక్స్ చేశారు కదా, అంతవరకు అయితే మనం కొట్టియ నుంచి పొట్టాంగి వెళ్ళడానికి అయితే మనకి లేడీస్కి అయితే 5 రూపాయలు, సో పురుషులకి అయితే 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట. సో దానివల్ల ఏంటంటే ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే దాన్ని కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఈరోజైతే మనము ఆ యొక్క బస్సులో ప్రయాణం చేయబోతున్నాము. సో ఆ బస్సు మెయింటెనెన్స్ ఎలా ఉంది, తర్వాత క్లీనింగ్ ఎలా ఉంది, తర్వాత అక్కడ ప్రయాణించే ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోకి ముందుకు వెళ్ళిపోదాము. సో కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మన దేవుమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోదాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నాను మన వీడియోని. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని, మనమైతే 1K అంటే 1000 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాము. సో నాకైతే చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది, ముందు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో త్వరలో మన యొక్క గోల్ని రీచ్ అయిపోతే నాకు ఎంతగానో సంతోషంగా ఉంటుంది. మీ ప్రోత్సాహం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనేసే మనమైతే వీడియోని స్టార్ట్ చేయబోదాం. సో నేనైతే ఇప్పుడు మన ఇక్కడ టాప్లో ఉన్నాను, అంటే కొండలు చూసారా, మా ఏరియాలో మొత్తం కూడా ఈ విధంగా మంచి కొండలు ఉంటాయి కదా. సో చూసారా మొత్తం కూడా క్లౌడ్గా, అంటే పొద్దున వచ్చాను, ఇప్పటికి 7:30 అవుతుంది. మొత్తం కూడా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద కొండ కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా ఇవంతా కూడా మా యొక్క కొండలు, మా గ్రామం చుట్టూ ఉంటున్నటువంటి కొండ ప్రాంతాలు ఫ్రెండ్స్.
ఇదేనండి మన వివాదాస్పదమైనటువంటి గ్రామం అయినటువంటి కొట్టియా పంచాయతీ. కొట్టియా పంచాయతీలో సుమారుగా 100కు పైగానే కుటుంబాలు అయితే నివసిస్తున్నారు. ఇదే మనకి మెయిన్ వచ్చేసి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అని చెప్పొచ్చు ఈ గ్రామమే. ఇంకా చాలా మటుకు కిందన ఉన్నాయి, కానీ అవి కొన్ని అయితే కొంత మటుకు కనుమరుగైపోయి ఉన్నాయి. కానీ మరీ ముఖ్యంగా వచ్చేసరికి ఇది మనకి కొట్టియా వచ్చేసి మెయిన్. ఇక్కడ మనకి హాస్పిటల్, తర్వాత వచ్చి హై స్కూల్, తర్వాత వచ్చి మనకు వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్, తర్వాత డిపో, ఇంక నెక్స్ట్ వచ్చేసి మంచి ఒక గుడి ఉంది. తర్వాత ఏంటంటే మా గృహ అంటారు కదా, సో అక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ ఈ పంచాయతీలో అయితే కలిగి ఉన్నారన్నమాట. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మోన్ లబ్యూ కొట్టియా అని అయితే ఒడియాతో రాయబడి ఉన్నారు. సో మీరు ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం పిక్ తీసుకొని వెళ్ళండి, ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేమ్ అయితే రాయబడి ఉంది. అక్కడ పైన చూసుకుంటే అది పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. అక్కడ హాస్పిటల్ మొత్తం కూడా ఉన్నాయి అటుకాసి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేనైతే బస్ ప్రయాణం అయితే చేశాను, కానీ నాకైతే బస్సు అయితే సరిగ్గా పడదు. సో నాకైతే వాంతులు వచ్చేసాయి. పొద్దున్నే బయలుదేరాం మనము, ఫస్ట్ బస్ అనమాట. సో 8 గంటలకు ఉంటుంది మార్నింగ్. కొట్టియా నుంచి స్టార్ట్ అవుతుంది మన లక్ష్మీ బస్ వచ్చేసి. నాకైతే వాంతులు అనిపించింది. సో బస్సును అయితే చూసాను, చాలా బాగుంది ప్రయాణం అయితే. సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్గా లేదు, ఎటువంటి ఏంటంటే ఎలాగున్నా సరే సర్దుబాటు వెళ్ళేటువంటి ఇది ఉంది అనమాట. సో అందుకనేసే మనం ఏంటంటే సో తెలియజేయాల్సింది ఏంటంటే అంటే మన ట్రైబల్స్కి ఇది కొంచెం మంచిది అనుకుంటున్నాను. మా కొండ ప్రాంతం ప్రజలకు తిరగడానికి అయితే చాలా బాగుంది. సో ఎమర్జెన్సీ డోర్స్ కూడా చాలా మట్టుకు ఉన్నాయి. తర్వాత అక్కడ ఏంటంటే హెల్త్ కిట్ ఉంది. సో తర్వాత వచ్చి మనకి అన్ని విధాలుగా అంటే క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. ఛార్జెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బస్ ప్రయాణం అయితే మేము చేయగలిగాము. సో నాకైతే చాలా అంత మంచిగా అనిపించింది. వెళ్ళడానికి 26 కిలోమీటర్లు, రావడానికి 26 కిలోమీటర్లు అయితే నేను జర్నీ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో చూసారు కదా, మన ఒరిస్సా రాష్ట్రంలో ప్రజెంట్ అయితే 2 సంవత్సరాలు అవుతుంది మన యొక్క లక్ష్మీ బస్ అనేది వచ్చేసి. ఆ ముఖ్యమంత్రి మారిన తర్వాత వచ్చి ఇలాంటి కొత్త బస్సులు అయితే అనేక తిరుగుతున్నాయి మన రాష్ట్రం అంతా కూడా. సో ఈ బస్సు ప్రయాణం అయితే మీకు నచ్చుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మన ఆంధ్ర వాళ్ళు చాలా మట్టుకు సఫర్గా ఫీల్ అవుతున్నారు. అంటే మగవారికి సీట్లు లేకుండా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆడవాళ్ళకి మాత్రమే కేటాయించడం ద్వారా మగవాళ్ళు అనేక విధాలుగా ఫేస్ చేస్తున్నారు. అలాంటి ఫేస్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొని ఉంటే మాత్రం అట్టి పరిస్థితులను ఎదుర్కొంటే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే ఇప్పుడు ఎక్కలేదు ఆంధ్ర బస్సు, ఇప్పటి వరకు ఒక 2-3 సంవత్సరాలు అయిపోతుంది. ఆంధ్ర రావడము కొంచెం తక్కువ కాబట్టి ఆ బస్సులు ఎక్కే తక్కువ. తర్వాత బైక్ ఉండడం వల్ల ఎక్కువ శాతము ఆ బస్సులు అంటే ఎక్కేటువంటి సమయం అయితే మనకి తక్కువే. సో నేనైతే ప్రజెంట్ ఒరిస్సా బస్సు ఎక్కాను, ఫ్రీ బస్సు. అంటే 15 రూపాయలు ఛార్జ్ చేశారు. వెళ్ళి రావడానికి నాకైతే 30 రూపాయలు సర్దుబాటు అయిపోయింది. అదే మనం బైక్ కానీ తీసుకెళ్తే మాత్రం 120 రూపాయలు పెట్రోల్ వేసుకుంటే కానీ వెళ్ళి రావడానికి అవ్వదు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా, వీడియో మాకు ఎలా అనిపించిందో ఒకసారి మీకు కామెంట్ బాక్స్ తెలియచేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోదు అనుకుంటున్నాను. ఇంతవరకు ఉంటాను. మరికొత్త మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.